అంబిక ప్లాన్ చేసి మర్డర్ కేసులో లక్ష్మిని ఇరికించడంతో ఇక పోలీసులు విహారి ఇంటికి వచ్చి లక్ష్మిని అరెస్ట్ చేస్తూ ఉంటారు. దాంతో లక్ష్మి, మేడం నేను ఏ తప్పు చేయలేదు మేడం అని చెప్పి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఇక దాంతో విహారి, మేడం తను అటువంటి అమ్మాయి కాదు, దయచేసి తనని వదిలేయండి అని చెప్పి అంటూ ఉంటే, దొరికిపోయిన తర్వాత అందరూ ఇలాగే చెప్తారు సార్, స్టేషన్లో ఈ అమ్మాయి తప్పు చేసిందో లేదో మేము తేలుస్తాం కదా అంటూ బలవంతంగా లక్ష్మిని ఈడ్చుకొని వెళ్తూ ఉంటారు. అలా తన చేతులకు సంఖ్యలు వేసి తీసుకుని వెళ్తూ ఉంటే యమున, వస్తా అందరూ కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు. అంబిక లోపల చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మొత్తానికి ఇన్ని రోజులకు నిన్ను ఇంటి నుండి పంపించేస్తున్నాను, జీవితాంతం జైల్లో హ్యాపీగా ఉండు అని చెప్పి అంబిక మనసులో అనుకుంటుంది. మరో పక్క యమున విహారీతో, విహారీ ఏంట్రా ఇది, లక్ష్మి మర్డర్ చేయడం ఏంటి, పోలీసులకు ఎంత చెప్తున్నా వాళ్ళు వినిపించుకోవడం లేదు, అయినా అసలు అతను లక్ష్మి గదిలోకి ఎలా వచ్చాడు అని చెప్పి యమున అంటూ ఉంటుంది. అమ్మ నువ్వేమీ కంగారు పడుకో, లక్ష్మిని ఎలాగైనా సరే నేను బయటకు తీసుకొని వస్తాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. మరోపక్క ఆదికేశవులో గౌరీ వీళ్ళిద్దరూ కూడా గుడికి వెళ్ళి తిరిగి రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అయ్యా ఇంకా ఎన్ని రోజులు మనం ఈ ఊర్లో ఉండాలి అని అంటూ ఉంటే, మన అమ్మాయి అల్లుడు గారు ఇదే ఊర్లో ఉన్నారు కదే, వాళ్ళు ఇక్కడ ఉన్నన్ని రోజులు మనం కూడా ఇక్కడే ఉందాము, కనీసం అప్పుడప్పుడు అయినా అమ్మాయిని అల్లుడు గారిని మనం కలుసుకోవచ్చు కదా, అదే వాళ్ళు అమెరికాకి వెళ్ళిపోతే ఈ మాత్రం కూడా వాళ్ళని చూడలేం కదా అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు. అవునయ్యా అది కూడా కరెక్టే, కానీ ఇలాగే శాస్త్ర అమ్మగారి ఇంట్లో ఎన్ని రోజులని మనం ఉంటామో, ఎక్కువ రోజులు వాళ్ళ ఇంట్లో ఉన్నా బాగోదు కదా అని చెప్పి గౌరీ అంటూ ఉంటుంది. అయితే మనం వాళ్ళ ఇంట్లో నుండి వచ్చేసి ఏదైనా హోటల్కి వెళ్దాము, హోటల్కి వెళ్తే అక్కడ ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు, ఇప్పుడే సహస్ర అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రసాదం ఇచ్చి మేము ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నామని వాళ్ళకు చెబుదాము అని ఆదికేశవులు అంటూ ఉంటాడు. అలాగే అయ్యా, వాళ్ళ ఇంటికి రూట్ ఇటువైపే కదా అని గౌరీ అంటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉండగా లక్ష్మిని పోలీసులు జీప్లో తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇక అలా పోలీసులు లక్ష్మిని తీసుకొని వెళ్తూ ఉండడంతో అది చూసిన ఆదికేశవులు, అమ్మ కనకం కనకం అంటూ జీప్ వెనకాల చాలా దూరం పరిగెడుతూ ఉంటాడు. ఇక గౌరీ కూడా అమ్మ కనకం కనకం అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. కనక మహాలక్ష్మి వాళ్ళిద్దరిని చూసి ఏమి చేయలేక ఏడుస్తూ ఉంటుంది. ఇదేంటయ్యా, అమ్మాయిని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది అని గౌరీ కంగారు పడుతూ ఉంటుంది. ఏమని నాకు కూడా అదే అర్థం కావట్లేదు అని చెప్పి ఆదికేశవులు అలా చాలా దూరం పోలీస్ జీప్ వెనక పరిగెడుతూ అలా చాలా దూరం పరిగెత్తలేక రోడ్డు మీద కుప్పకూలిపోతాడు. ఇక వెనకాల మరొక కారులో విహారీ పోలీస్ స్టేషన్కి బయలుదేరి వస్తూ ఉంటాడు. రోడ్డు మీద కుప్పకూలిపోయిన ఆదికేశవుల్ని చూడగానే విహారీ కారు ఆపి, మామయ్య గారు మామయ్య గారు అని చెప్పి అంటూ ఉంటే, బాబు బాబు కనకని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి, పోలీస్ జీప్లో తీసుకెళ్తున్నారు బాబు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు విహారీ ఆదికేశవులతో, మామయ్య మీరేమీ కంగారు పడకండి, కనకానికి ఏమీ కాదు, వాళ్ళు బై మిస్టేక్లో ఎవరు చేసిన తప్పుకి కనకాన్ని అరెస్ట్ చేస్తున్నారు, కనకాన్ని నిర్దోషిగా బయటకు తీసుకొచ్చే బాధ్యత నాది, మీరు కంగారు పడకండి మామయ్య గారు అని చెప్పి విహారీ వాళ్ళకు ధైర్యం చెప్తూ ఉంటాడు. ఒక్కసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా కూతుర్ని కలుద్దాం బాబు అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు. ఇక దాంతో విహారీ వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకొని వస్తాడు. విహారీ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి, ఇన్స్పెక్టర్ గారు తను తప్పు చేసిందని ఇంకా రుజువు అవ్వలేదు కదా, మీరు అలా ఇలా అరెస్ట్ చేస్తారు అని చెప్పి అంటూ ఉంటే, మాకు స్పాట్లో తనే ఆ మర్డర్ చేయబోయిందని అన్ని సాక్ష్యాలు దొరికాయి కదా, అందుకే తనని అరెస్ట్ చేశాము, ఇప్పుడు తనతోనే ఆ నిజాన్ని కక్కిస్తాము అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు. ఇక దాంతో విహారీ, ప్లీజ్ మేడం దయచేసి తనని ఏమీ చేయొద్దు, తను ఏ తప్పు చేయలేదు అని విహారీ అంటూ ఉంటాడు. ఆ మాట చెప్పాల్సింది మీరు కాదు సార్, మేము అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటుంది. ఇక ఆదికేశవులు, ప్లీజ్ అమ్మా దయచేసి మా అమ్మాయితో ఒక్కసారి మాట్లాడనివ్వండి అని
అమ్మ కనకం, కనకం అంటూ ఏడుస్తూ కనక మహాలక్ష్మి దగ్గరికి వస్తాడు. ఇక కనక మహాలక్ష్మిని పోలీసులు లాకప్లో ఉంచుతారు. నాన్న నాన్న బాధపడకండి నాన్న అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఇదేంటమ్మా పోలీసులు నిన్ను అరెస్ట్ చేయడం ఏంటి అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటే, చెప్పాను కదా మామయ్య, కనక మహాలక్ష్మి చెయ్యని తప్పుకి అన్యాయంగా పోలీసులు అరెస్ట్ చేశారు. తనని నేను బయటకు తీసుకొస్తాను, మీరు బాధపడకండి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక ఆదికేశవులు అలా ఏడుస్తూ గుండె నొప్పితో బాధపడుతూ ఉంటే, మామయ్య మీరు ఇక్కడే ఉంటే ఇలాగే బాధపడతారు, ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పి విహారీ ఆదికేశవుల్ని గౌరీని ఒక హోటల్కి తీసుకుని వెళ్ళి, మీరు ఇక్కడే రెస్ట్ తీసుకొని ఉండండి, కనకాన్ని నేను బయటకు తీసుకొస్తాను, మీరేమీ భయపడొద్దు అని విహారీ అంటూ ఉంటాడు. ఇక అలా విహారీ అజయ్ చావు బతుకుల మధ్య ఉంటే అజయ్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. కొన ఊపిరితో అజయ్ కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఇక చాలా సీరియస్ కండిషన్లో ఉన్న అజయ్కి విహారీ దగ్గరుండి ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉంటాడు. ఈ అజయ్ గడు స్పృహలోకి వస్తే నా గురించి మొత్తం కూడా బయట పెట్టేస్తాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని బతకనివ్వకూడదు, హాస్పిటల్లోనే లేపేయాలి అని అంబిక ప్లాన్ చేస్తూ ఉంటుంది. విహారీ అతని చాలా సీక్రెట్గా ఎవరికీ తెలియకుండా ఒక పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటాడు. ఇతని కండిషన్ చాలా సీరియస్గా ఉంది, 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేము అని డాక్టర్ అంటూ ఉంటే, డాక్టర్ అతను బతకడం చాలా ఇంపార్టెంట్ డాక్టర్, అతని వల్ల ఒక అమాయకురాలికి శిక్ష పడబోతుంది అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక డాక్టర్ అజయ్కి ట్రీట్మెంట్ చేసిన తర్వాత హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి కాసేపట్లో స్పృహలోకి వస్తాడని చెప్పడంతో అప్పుడు విహారీ అజయ్ దగ్గరికి వచ్చి, అజయ్ అజయ్ నిన్ను పొడిచింది ఎవరు, లక్ష్మి నిన్ను పొడిచిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో లేదు సార్, లక్ష్మి నన్ను పొడవలేదు అని చెప్పి అజయ్ అంటూ ఉంటాడు. మరైతే నిన్ను పొడిచింది ఎవరు అని విహారీ అంటూ ఉంటాడు. ఏమో సార్, వాళ్ళెవరో తెలీదు అని అజయ్ అనగానే, అసలు ఆ టైంలో నువ్వు లక్ష్మి రూమ్కి ఎందుకు వచ్చావని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. దాంతో అంబిక కుట్ర మొత్తం కూడా అజయ్ బయట పెడతాడు. అయితే లక్ష్మిని మర్డర్ కేసులో ఇరికించాలని చూసింది అత్తయ్య అన్నమాట అని చెప్పి విహారీ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చి లక్ష్మికి బెయిల్ ఇవ్వమని విహారీ అంటూ ఉంటే, ఈరోజు సండే సార్, కోర్టుకి సెలవు కాబట్టి బెయిల్ ఇవ్వడం కుదరదు, రేపు ఉదయం వరకు మీరు వెయిట్ చేయాల్సిందే అని చెప్పి పోలీసులు అంటూ ఉంటారు. ఇక విహారీ లక్ష్మి దగ్గరికి వచ్చి, లక్ష్మి నువ్వేమీ భయపడకు, ఖచ్చితంగా నువ్వు నిర్దోషిగా బయటకు వస్తావు, నీ రూమ్లోకి వచ్చిన ఆ అజయ్ హాస్పిటల్లో కోలుకున్నాడు, ఇందులో అంబిక అత్తయ్య ప్రమేయం ఉందని చెప్పి అతను నాతో చెప్పాడు, వాటికి సరైన ప్రూఫ్స్ అన్నీ కూడా నేను కలెక్ట్ చేస్తున్నాను, అన్ని ప్రూఫ్స్ కలెక్ట్ చేసి పోలీసులకు సబ్మిట్ చేసి ఖచ్చితంగా నిర్దోషిగా నేను బయటకు తీసుకుని వస్తాను అని చెప్పి విహారీ లక్ష్మికి ధైర్యం చెబుతూ ఉంటాడు. విహారీ గారు నాకు చాలా భయంగా ఉంది విహారీ గారు, అసలు అతను నా రూమ్లోకి ఎలా వచ్చాడో కూడా నాకు తెలీదు, బలవంతంగా నా నోరు మూసాడు, దాంతో నేను కాపాడుకోవడానికి ఫ్లవర్ వాస్తో కొట్టాను, అతను కూడా నన్ను ఫ్లవర్ వాస్తో కొట్టాడు, తర్వాత నేను స్పృహ కోల్పోయాను, తెల్లారేసరికి నా చేతిలో పగిలిపోయిన సీసా ఉంది, అతన్ని నేను పొడి చేశానని అంటున్నారు, నాకే పాపం తెలియదు అని లక్ష్మి అంటూ ఉంటే, నీ గురించి నాకు తెలీదా లక్ష్మి అని చెప్పి విహారీ ధైర్యంగా ఉండంటూ తనకి ధైర్యం చెబుతూ ఉంటాడు. ఇక హాస్పిటల్కి తిరిగి వచ్చిన తర్వాత విహారీ అజయ్తో, అజయ్ ఇప్పుడు నువ్వు నాకు ఏదైతే చెప్పావో పోలీసులకు కూడా అదే చెప్పాలి అని అంటూ ఉంటాడు. ఇక పోలీసుల దగ్గరికి అజయ్ని విహారీ తీసుకుని వచ్చి లక్ష్మి తనని పొడవలేదని నిజం చెప్పించడంతో ఇక పోలీసులు లక్ష్మిని వదిలేస్తూ ఉంటారు. లక్ష్మిని పోలీసులో నిజం చెప్పమని బాగా కొట్టడంతో తన ఒంటి నిండా గాయాలవుతాయి. ఇక తను నడవలేని పరిస్థితుల్లో ఉంటుంది. దాంతో విహారీ ఎంతో జాగ్రత్తగా లక్ష్మిని తీసుకొని
పోలీస్ స్టేషన్ నుండి బయటకు వస్తూ ఉంటాడు. చాలా థ్యాంక్స్ అజయ్, సమయానికి లక్ష్మిని కాపాడావు అని చెప్పి. అసలైన మా అత్తయ్య అంబిక ఎందుకు నిన్ను మా ఇంటికి పిలిపించింది అని విహారీ అంటూ ఉంటే, లక్ష్మి జీవితాన్ని నాశనం చేయమని అంటూ అజయ్ జరిగింది మొత్తం కూడా విహారీకి చెబుతూ ఉంటాడు. నేను చావంచుల వరకు వెళ్ళాను సార్, కానీ మీరు నా ప్రాణాలు నిలబెట్టారు. అందుకే మీకు నిజం చెప్తున్నాను. దయచేసి మీ అత్తయ్య అంబిక గారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకండి. ఆవిడ మీరు అనుకున్నంత మంచిది కాదు. ఇప్పుడు నేను ఇలా ఆవిడ గురించి నిజం బయట పెట్టానని తెలిస్తే నన్ను కూడా ఏం చేస్తారో భయంగా ఉంది అని అజయ్ అంటూ ఉంటాడు. నీకేం కాకుండా నేను చూసుకుంటాను అజయ్, కొన్నాళ్ళ పాటు నువ్వు మీ ఊరు వెళ్ళిపో అని విహారీ అజయ్కి చెబుతాడు. ఇక ఆ తర్వాత కనక మహాలక్ష్మిని తీసుకొని విహారీ కారులో వస్తూ, అత్తయ్య మావయ్య నీ గురించి చాలా కంగారు పడుతున్నారు, ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పుడు అత్తయ్య సంగతి తేలుద్దామని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.